హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫనీ వ్లాగ్స్. నేను మీ రేవతిని. ఈరోజైతే మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. నా వీడియోస్ చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఇదైతే విజయవాడలో ఫేమస్ ప్లేస్ అండి. రంజాన్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి పంజా సెంటర్లో. మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేము ప్రతి సంవత్సరం అయితే పంజా సెంటర్ అయితే వస్తాము. ఇంకా మేము ఈ సంవత్సరం కూడా అయితే పంజా సెంటర్ అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా హలీంలు, చికెన్ బిర్యానీ, ఇంకా బిర్యానీ ఐటమ్స్, ఫలూడా, రోటీస్, అలాగే చీక్లు అన్నీ ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా క్రౌడ్గా ఉన్నారు జనాలు కూడా ఇక్కడ. ఇంకా అలాగా నేనైతే వీడియో అయితే తీసుకుంటా అయితే వెళ్ళాను. పెద్ద పెద్ద గిన్నెల్లో అయితే చేస్తూ ఉంటారు కర్రీస్ అవి కూడాను. ఇంకా మేము ఏ హోటల్లోకి వెళ్ళామనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంకా అలాగే పక్కన సైడు ఇంకా చీకులు అవన్నీ అయితే అలర్ట్ తీసి ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఇంకా అలా అయితే నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా మా వాళ్ళందరూ ముందు నడుస్తున్నారు. నేనైతే వెనక నుంచి ఇంకా హోటల్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అలా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా అందరు జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు, జనాలు కూడాను. ఇంకా మేమైతే ఏ హోటల్లోకి వచ్చామనేది నేను చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే సలీం హలీంకి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. హలీం అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. సార్ మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నేను ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నారు కదా పెద్ద పెద్ద గిన్నెల్లో. ఇంక నేనైతే జస్ట్ అలా ఒక వీడియో అయితే తీసాను. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా అన్ని చైర్స్లో అయితే అందరు జనాలు అయితే ఉన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉంది హోటల్ అయితే. ఇంకా మాకైతే మేమైతే ఇంకో 5 minutes అలా నుంచంగా మాకు ప్లేస్ అనేది దొరికింది. ఇంక దొరకంగా మేమైతే ఇంకా కూర్చున్నాము. కూర్చొని ఇంకా మెనూ అయితే చూసాము. ఇంకా చూసి మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ అయితే చెప్పాము. వాటిలో ఏం చెప్పాము ఏంటనేది నేను చెప్తాను, ఒక్కొక్క ఐటమ్ అనేది. ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ ఏమో రోటీసు, పుల్కాసు అలా అని చెప్తున్నారు. ఇంకా మేము తీసుకున్నది ఏంటంటే ముందు KFC చికెన్ అయితే చెప్పాము, అవి వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసరికి మేము రోటీసును దమ్ చికెన్ అయితే చెప్పాము. నెక్స్ట్ ఐటమ్ అవి కూడా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హలీం చెప్పాము, హలీం కూడా తీసుకున్నాము. ఇంకా తీసేసుకొని ఇంకా వాటి వరకు అయితే మేము తినేసేసి ఇంకా మేమైతే బిర్యానీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చి తిన్నాము. ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంది, అక్కడ తినలేములే అని అయితే మేము ఇంటికైతే వచ్చేసాము. మేమైతే హోటల్ బయటకు వచ్చేసిన తర్వాత మాకు ఈ రోటీ మేకింగ్ అయితే కనిపించింది. అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది జస్ట్ వీడియో అయితే తీసాను. ఒకసారి మీరు కూడా చూడండి, భలే చేస్తున్నారు వాళ్ళు కూడా. జస్ట్ ఒక క్లిప్లో అయితే తీసాను, చాలా బాగుందనిపించింది నాకైతే. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.